ఆడపెళ్లి వారు మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించాలా? నీ ఇంటికి పిలవకుండా ఎందుకు రావాలి అసలు? నువ్వు చేసే ఫంక్షన్ ఎందుకు రావాలి? మా ఇద్దరిది కదా ఫంక్షను, కరెక్టే. కానీ నేను నీ ఇంటికి రావాలి అంటే నువ్వు ఆహ్వానించకుండా ఎట్లా రావాలి? రాకూడదు కదా. పిల్లవారిని పెళ్ళికి పిల్లవారిని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పి సామెత ఉంది కదా. అలాగే పెళ్ళి మగపెళ్లి వారిది ఆడపెళ్లి వారిది ఇద్దరిది కలిపి రిలేషన్. కానీ ఆడపెళ్లి వారు వివాహం నిశ్చితార్థం నాడు అయితే ఆ రోజునే లగ్నపత్రులు రాసుకుంటారు, లేకపోతే విడిగా ఒక రోజు లగ్నపత్రులు రాసుకుంటారు. నిశ్చితార్థం నాడు లగ్నపత్రులు రాసుకోవడానికి వేరేగా మనం ఇతరత్ర చర్చ చేయక్కర్లేదనేది శాస్త్రవాక్యం. ఆ నిశ్చితార్థం నాడే నాకు లగ్నపత్రులు రాసుకుని ఆ తర్వాత ప్రింటింగ్ కార్డులో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు మనం పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయం చేసుకున్నాం, పర్టికులర్గా ఈ తేదీ నాడు మనం పిల్లలిద్దరికి వివాహం చేద్దాం అనుకున్నాం, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నాం కదా, కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ ముహూర్తానికి సకుటుంబ సపరివార సబంధు సమేతంగా మీరందరూ వచ్చి చక్కగా మదర్పిత చంద్ర తాంబూలాది సత్కారాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయండి అని వాళ్ళని పిలవాలి. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు కాబట్టి వీళ్ళు పిలవకుండా వాళ్ళు రాకూడదు. ఎట్లా వస్తారండి? మరి సిగ్గు ఎగ్గు లేకుండా పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా పెళ్ళికి? ఎంత మగపెళ్లి వారు వాళ్ళది వీళ్ళది ఇద్దరు కలిపిన బాధ్యత అయినట్టు కార్యక్రమైనప్పటికీ కూడా వీళ్ళింటికి రండి, మా ఇంటికి భోజనం రండి పిలవాలి. ఇక్కడ భోజనం చేయాలంటే వాళ్ళు పిలవకుండా వచ్చి ఇక్కడ ఏమని విస్తర వేస్తారు. అందువలన ఈ పిలవకుండా పేరండానికి పెళ్ళికి వెళ్ళకూడదు అనే దాంట్లో మగపెళ్లి వాళ్ళు కూడా వాళ్ళని వచ్చి మా ఇంటికి పెళ్ళికి తరలి రండి అని పిలిస్తే కానీ మరి వెళ్ళకూడదు. మీరు శివపురాణం ఒకటి చదివితే దేవతల యొక్క వివాహ కార్యక్రమాలు కూడా ఇదే తంతు నడిచినట్టు కనబడుతుంది. మనకి విజ్ఞానం తెలియదు, ఆచార వ్యవహారాలు తెలియవు, పురాణాలు చదవం, పెద్దవాళ్ళు చెప్తే వినం. ప్రతిదానికి మాత్రం ఇది ఎట్లా చేయాలా అని విక్రించుకుంటాం. ఇలాగ లగ్నపత్రిక ఇచ్చి పెళ్లి వాళ్ళని పిలవడం అనే దాంట్లో అసలు పెళ్లి వాళ్ళని పిలవడం అనేది ముఖ్యమైన ఆంతర్యం దాగి ఉంది. పిలవకుండా మగ పెళ్లి వాళ్ళు మన ఇంటికి రాకూడదు, కాబట్టి ఎవరింటికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు పేరెంట్ని పిలవడానికి వెళ్ళడానికి మనం వాళ్ళని అడగక్కల, ఏమన్నా మీ ఇంటికి రావడానికి పేరెంట్ని పిలవడానికి రండి అని అడగక్కల. అందువల్ల మనం పెళ్ళికి పిలవడానికి వెళ్ళడానికి వాళ్ళని అడగక్కల. అయితే వాళ్ళ సమాజంలో వృత్తిరీత్యా ఎట్లా పడితే ఎట్లా తిరుగుతూ ఉంటారో ఉండలో అని అనుమానం కంటే ఏమైనా పర్టికులర్గా సిద్ధాంత్ గారు ఇచ్చాడు, మీకు పలానా రోజున వెళ్ళి మీరు వాళ్ళని పిలిచిరండి అని. పెళ్ళికి వెళ్ళి పిలిచి రావడంలో ఆంతర్యం అది. పిలవకుండా వాళ్ళు మన ఇంటికి రాకూడదు కాబట్టి అక్కడ అప్పుడు మన వాళ్ళు వెళ్ళడం. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఆ లగ్నపత్రి రాసుకోవడం కార్యక్రమం దగ్గర ఈ కార్యక్రమం పూర్తి చేసేవాళ్ళు. అందుకోసం నిశ్చితార్థం వేరేగా పెట్టి లగ్నపత్రి రాసుకోవడం కార్యక్రమం వేరేగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఆ నిశ్చితార్థం అయిపోయింది కదా, డేట్ ఫిక్స్ అయిపోయింది కదా, ఈ లగ్నపత్రికి మార్చుకునే టైంకి నిశ్చితార్థం మధ్యలో కొన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. వంట వాళ్ళు, మేళగాళ్ళు, ఏ కాలానికి ఆ కాలమే అప్పట్లో వాళ్ళతో బిజీ ఉండేది. అందువల్ల డిపెండెంట్ వర్క్లన్నీ కూడా బిజీ ఎప్పుడు చెప్పినా కానీ. అందువల్ల వంట వాళ్ళు, మేళగాళ్ళు, వేదిక ఏర్పాట్లు అని కూడా కొన్ని జరుగుతూ ఉండేవి. ఆ లగ్నపత్రి రాసుకుని, అయ్యా మీరందరూ కూడా పెళ్ళికి తరలిరండి అని చెప్పి దూరాభారమో ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమో అప్పుడే పిలిచేసేవాళ్ళు లగ్నపత్రిక అప్పుడే. కాని పక్షంలో కొంచెం ఫెసిలిటీస్ పెరిగాక ఇవాళ ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చింది. ఇందులో ఏ విధమైన ఆచార వ్యవహారాలు మార్పు వచ్చినా మగపెళ్లి వారింటికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఆడపెళ్లి వాళ్ళు స్వయంగా వెళ్లాల్సిందే. ఆ లగ్నపత్రికతో పాటు పళ్ళు పూలు పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా స్వీట్లు హాట్లు మొదలెట్టారు, అవి తేకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే అవి చెప్తే కోపాలు వస్తాయి. ఎందుకంటే వండిన పదార్థం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇవాళ కొత్తగా ఎవరైనా పోతే తల్లిదండ్రులు పోయారనుకోండి, వాడు బతుకుండగా అన్నం పెడతాడు కానీ ఊరంతా కంప్లీట్గా పూలు చల్లేస్తూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ కూడా చాలా సమాజంలో విచిత్రమైన వింత పోకళ్ళు బాగా నచ్చినాయి. పూర్వం అట్లా జల్లేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. మరి అది వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానం, అది ఎక్కువ ఏదో చేసుకున్నారు. అవన్నీ తొక్కుతో ఈ ఆహార పదార్థాలు తినుబండారాలు ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు. అందుకోసం చెప్పేసి పూర్వం ఎప్పుడు కూడా వండిన పదార్థాలను తీసుకెళ్ళమని ఉండదు కాదు, ఇప్పుడు కొత్తగా మొదలైంది. పూర్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి శుభకార్యాలప్పుడు శోభన ద్రవ్యాలైనటువంటి పళ్ళు, ఆకులు, ఒక్కలు, పూలు అవి మాత్రం తీసుకెళ్లేవాళ్ళు. వాటికి అంటూ మడి ఏమేమి ఉండవు కదా, అందువల్ల అవి తీసుకెళ్ళి వాటితో పాటు లగ్నపత్రిక పెట్టి ఇచ్చేసేసి రావడం అనేది. అది సరే ఇవాళ కాదు, మా వేడుక, మా యొక్క గొప్పదనం చాటుకునేందుకు వీలుగా మేమన్నీ చేయాలి అని చెప్పేసి మరి ఈ పళ్ళు పూలు ఇవన్నీ కూడా తీసుకెళ్తూ దీంతో పాటు స్వీట్లు హాట్లు కూడా తీసుకెళ్తున్నారు. ఏదైనా సరే ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెళ్ళికి బయలుదేరండయ్యా అని చెప్పేసి పిలవడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనం గౌరవించాలి, అలాగే ఉండాలి. పిలవకుండా మగపెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళకి పెళ్ళికి రాకూడదు. వస్తే సిగ్గు లేకుండా వచ్చినట్టే లెక్క. ఎందుకంటే పిలవని పేరండానికి వచ్చినట్టే కదా. అందువలన
ఈ లగ్నపత్రికలు మార్చుకోవడం, లగ్నపత్రికలు ఇచ్చి రావడం అనే దాంట్లో ఆంతర్యం ఏంటంటే వాళ్ళు మగపిల్లలు వాళ్ళు తరలి రండి అని పిలవడం కోసం చెప్పేసి మన ఇంటికి అది ఒక పెద్ద ప్రోగ్రాం, చాలా చక్కనైనటువంటి ఆంతర్యం ఉన్న ప్రోగ్రాం. అది వాళ్ళకి తెలియక ఏదో అనుకుంటూ ఉంటారు దీని మీద, ఇదేమన్నా పెద్ద అవసరమా అన్నట్టుగా. దాంట్లో అవసరం కాదు, ఆంతర్యం ఇది దాగి ఉంది. ఇది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి.